అందరికీ హాయ్. మామిడికాయలు వస్తున్న సీజన్లో ఇట్లా మామిడికాయతో ఇన్స్టెంట్గా చట్నీ తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను. ఈ చట్నీని మనము మామూలుగా టమాటా చట్నీ, ఇవన్నీ దొండకాయ చట్నీ ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా, అట్లా ఒక 2 నుంచి 3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీన్ని మంచిగా మామిడికాయని కడిగేసిన తర్వాత కొంచెం పొట్టు తీయొచ్చు, లేకపోతే అట్లనే కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అట్లా తీసి పెట్టుకున్న తర్వాత శనగపప్పు ఒక ½ అన్ అవర్ అట్లా నీళ్ళలో నానబెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ మామిడికాయతో తురిమి మామిడికాయని పులిహోర చేసుకున్న ఆ మసాలా కొంచెం ఫ్లేవర్తో ఈ పులిహోర కూడా చాలా బాగుంటుంది. ఆ తయారు చేసుకోవడం ఎట్లాగో ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇట్లా తురుముకున్న ఈ పులిహోరకి తురుముకున్న మామిడికాయ ఇంకొంచెం మిగిలితే అది కట్ చేసుకొని ఇప్పుడు చట్నీ చేస్తున్నా. దీనికోసం ఒక ఉల్లిగడ్డ కావాలి, ఒక్క ఉల్లిగడ్డ తీసుకుంటున్నా, ఇట్లా కట్ చేసుకున్నా. తర్వాత మామిడికాయ, ఇంకా శనగపప్పు నానబెట్టుకున్నది, ఉప్పు, బెల్లము, ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లిపాయలు, కొంచెం పసుపు, కారం కావాలి, ఇంకా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి మిక్సీ జార్లో వేస్తున్నాయి, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా జీలకర్ర, ఇంకా మనం నానబెట్టుకున్న శనగపప్పు, ఇంకా వెల్లిపాయలని ఒక 7-8 వరకు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా తర్వాత కరివేపాకు, ఉప్పు, ఇంకా బెల్లము, పసుపు, కారము. ఈ కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఈ మామిడికాయ పులుపుకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉప్పు, కారం, బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంగువ కొంచెం వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు కూడా వేసి ఇదంతా కూడా గ్రైండ్ చేయాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం అక్కడక్కడ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ కారంగా, కొంచెం పుల్లగా, తీయగా బాగుంటుంది టేస్ట్ చాలా. అంతే, దీనికి ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మా అమ్మ అయితే చేసినప్పుడు పోపు పెట్టదనమాట, నాకు అందుకే అదే అలవాటు ఉంది. నేనైతే పోపు కూడా చేసుకుంటలేదు. ఈ దాన్ని మనం అన్నంకి తిన్నా, జొన్న రొట్టెకి, చపాతీకి, దేనికి తిన్నా బాగుంటుంది. మీరు ఒక్కసారి అందరూ కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. ఇంకా మామిడికాయ పులిహోర మన ఛానల్లో 2 రకాలుగా ఉన్నాయి, ఒకటి మసాలా ఫ్లేవర్తో, ఒకటేమో ప్లేను. ఆ మసాలా ఫ్లేవర్తో మనం మామిడికాయ పులిహోరని ఎట్లా తయారు చేసుకోవాలనేది ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, ఇది చెక్ చేయండి. థ్యాంక్ యూ.